వర్క్ ఫ్రం హోం కరోనా మహమ్మారి నివారణ చర్యల్లో భాగంగా తొలిసారి తెరపైకి వచ్చింది. ఉద్యోగులు ఆఫీస్కు వెళ్లకుండా ఇంటి నుంచే పనిచేసే విధానం ఇది. ఆ మాట ఇప్పుడు మరోసారి వినిపిస్తోంది. నాడు కరోనా నివారణకు ఐటీ ప్రైవేట్ కంపెనీలు అమలు చేయగా ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇంధన సంక్షోభం నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. డీజిల్, పెట్రోల్ వినియోగం తగ్గించేందుకు వర్క్ ఫ్రం హోం తో పాటు హైబ్రిడ్ విధానం అమలు దిశగా అడుగులు వేస్తోంది. టెలి, వీడియో కాన్ఫరెన్స్లకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. డీజిల్, పెట్రోల్ వినియోగం తగ్గిద్దామని ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపునివ్వడంతో పాటు స్వయంగా ఆచరణాత్మక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ తన కాన్వాయ్లోని వాహనాలను తగ్గించగా సీఎం చంద్రబాబు సైతం తన కాన్వాయ్ను సగానికి కుదిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాక మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు వాహనాలను సగానికి తగ్గించాలని ఆదేశించారు. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా వర్క్ ఫ్రం హోంను ప్రోత్సహించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే పరిస్థితులు వస్తాయని సీఎం అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంను అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. దీనిపై మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉందని చెబుతున్నారు. తప్పనిసరిగా భౌతికంగా కార్యాలయాలకు రావాల్సిన ఉద్యోగులు, ఇంటి నుంచి కూడా పనిచేసేందుకు వీలున్న ఉద్యోగులు ఎవరెవరన్నది విభజించాల్సి ఉంది అని అంటున్నారు.